క్షీరసాగర మథన సందర్భంగా లక్ష్మీదేవి పుట్టుట. తొలుకారు మెరుగు కైవడి తళతళమని మేను మెరయ ధగధగమనుచున్ కలుములని నెడి చూపుల చెలువంబుల మొదలిటెంకి సిరి పుట్టెన్రుపా. ఓ రాజా, అప్పుడు ఆ రత్నాకరంలో అందచందాలకు అధిష్టానమైన లక్ష్మీదేవి పుట్టింది. ఆమె తొలకరి మెరుపు తీగల తళతళమని మెరుస్తున్న మేనుతో, ధగధగమని కలిమి కురుస్తున్న చూపులతో మనోహరంగా ఉంది. సకలైశ్వర్యాలకు మూలం కదా ఆ తల్లి. పాలమున్నీటిలోపలి మీది మీగడ మిసిమి జిడ్డున చేసి మేను వడసి క్రొక్కారు మెరుగుల కొనల తళుక్కుల మెనిచేగల నిగ్గు మెరుగు చేసి నాడు నాటికి ప్రోదినవకంపు తీవల నును బోధ నెయ్యంబు నూలు కొలిపి క్రొవ్వారు కెందమ్మి కొలకుల ప్రొద్దున పొలసిన వలపుల ప్రొదివెట్టి పసిడి చెంపక దామంబు బాగుగా గూర్చి వాలు క్రున్నెల చెలువున వాడిదీర్చి జాడతనమున చేతుల జడ్డు విడిచి నలువ ఈ కొమ్మన్ ఒగిన్ చేసినాడు నేడు. బ్రహ్మ క్షీరసాగరం లోపల ఉండే మేగడ మిసిమి జిడ్డుతో ఆమె శరీరం చేసి ఉండాలి. తొలకరి మెరుపుల కొనల తళుక్కుల కాంతితో ఆ శరీరానికి మెరుగు పెట్టి ఉండాలి. నవనవోన్మేషమైన తీగలతో నెయ్యిమును సమకూర్చి ఉండాలి. వికసించిన ఎర్ర తామరల సరస్సులో తెల్లవారకట్ల వచ్చే సువాసనతో పోషణ చేసి ఉండాలి. బంగారు సంపెంగల దండ అందాన్ని కూర్చి ఉండాలి. బాలచంద్రుని శోభతో పదును పెట్టి ఉండాలి. ఆ మనోజ్ఞ రూపం ఊహింపసఖ్యం కానిది. కెంపారెడు అధరంబును చెంపారెడి నడుము సతికి శంపారుచులన్ సంపారు మోము కన్నులు ఇంపారుచు నొప్పు కొప్పు బిరుదును కుచముల్. ఆ లక్ష్మీదేవి కెంపువలే గల ఎర్రని మృదువైన అధరము, సన్నని నడుము, మెరుపు తీగల కాంతివలే సొంపైన మోము, పెంపారే కన్నులతో మంగళకరంగా వెలుగొందుతూ ఉంది.